చేద్దాం ప్రసాద్ గారు ఒక్క నిమిషం. రవికిరణ్ గారు ఏంటి ఈ లండన్ టూర్ విషయాల్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. గతంలో ఏమాత్రం అంటే చాలా అధికారికంగా అధికార హోదాతోని హంగులు ఆర్భాటాలు ప్రత్యేకంగా ఫ్లైట్లు ఇవన్నీ వెళ్ళేవారు. ఏమాత్రం చిన్న భయం కూడా ఉండేది కాదు, పార్టీలో ఏమైనా మార్పులు జరుగుతాయా ఏంటి అనే విషయాలపైన కూడా. కానీ ఇవాళ లండన్ టూరు అంటే లండన్కి వెళ్ళాలని పిటిషన్ వేసినప్పటికీ అనుమతి కావాల్సి ఉంది. అనుమతి కోసం వేసినప్పటికీ కొంత వారిలో ఒక భయం ఉందనేది ఆ పార్టీలో జరుగుతున్న చర్చ. నవీన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ఏబిఎన్ వీక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు అండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికార దర్పం ఏదో మనం చూసాం గత 5 ఏళ్ళుగా. అడుగడుగున పరదాలు కట్టేయటం, స్కూళ్ళని బంద్ చేసేయటం, బస్సులు లాగేసుకుంటాం, చెట్లు నరికేయటం, అబ్బో చాలా చూసాం. అరగంట జర్నీకి కూడా హెలికాప్టర్, తన ప్యాలెస్ నుంచి అరగంట వెళ్ళటానికి కూడా హెలికాప్టర్. టచ్ చేస్తూ అధికారం పోయాక అందరిలాగా ప్యాసింజర్ ఫ్లైట్లో మామూలుగానే అందరితో పాటు కూర్చొని వెళ్తున్నారు. ఎందుకు ఈ డాబు సరి, ఎందుకు నడమంత్ర సిరి, నార్మల్ గా ఉండొచ్చు కదా, అదొకటి. 2, ఎందుకు మాటికి ఆయన లండన్ వెళ్తున్నారంటే ప్రజలకు కూడా డౌట్ వస్తుందండి. ఎందుకంటే ఓకే, తన 2 పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, ప్రపంచానికి చెప్తుందేమో నా 2 పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, అలా కోర్టులు కూడా అది చెప్తున్నారు. ఆయన మొన్న 19వ తారీఖు ఆగస్టు 19 ఫైల్ చేశారు, నేను నా 2 పిల్లలు చదువుకుంటున్నాను, 2 పిల్లలు చుట్టాకి వెళ్ళాలి, సెప్టెంబర్ మాసంలో 20 రోజులు నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నారు. జడ్జి గారు సిబిఐని అడిగారు, కౌంటర్ ఎఫిడవిట్ 21వ తారీఖు కౌంటర్ వేశారు. వాదోపవాదాలు 21వ తారీఖు అయింది. జడ్జి గారు దాన్ని 27వ తారీఖు పోస్ట్ చేశారు, అంటే రేపు మంగళవారం. ఇందాక కూడా డిబేట్ వచ్చే ముందు చూశాను, సిబిఐ స్పెషల్ కోర్టు జస్టిస్ టి రఘురామ్ గారి దానిలో కాజ్ లిస్ట్ లో రేపు వచ్చే దాంట్లో 41వ అంశంగా రెడీ ఫర్ జడ్జిమెంట్, రెడీ ఫర్ ఆర్డర్ అని మెన్షన్ చేస్తుంది. రేపు ఆర్డర్ వచ్చేస్తుంది. అయితే జనరల్ గా ఇటువంటి కేసులు ఇదొక్కలే కాదు, దేశంలో చాలా మంది ఉన్నారు. అందరి విషయంలో కోర్టు అన్లెస్ అంటిల్ స్పెసిఫిక్ గా ఈయన పంపించద్దు, విదేశం పంపించదు అంటే తప్పితే కోర్టులు పర్మిషన్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే రాజ్యాంగ అధికరణ 21 ప్రకారం సుప్రీం కోర్టు నుంచి హైకోర్టు వరకు అన్ని కోర్టులు చెప్తున్నట్టు రాజ్యాంగ అధికారి 21 రైట్ టు గో అబ్రాడ్. ఒక వ్యక్తికి, ఒక పౌరుడికి స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఆర్టికల్ 19, ఆర్టికల్ 25 ప్రకారం వాళ్ళ హక్కు ఉందని చెప్పేసి కోర్టులు గత 40-50 ఏళ్ళుగా ఇచ్చిన చారిత్రక జడ్జిమెంట్లు ఉన్నాయి. మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎన్ని జడ్జిమెంట్లు పోస్ట్ చేస్తున్నారు. సో రేపు వచ్చేస్తాను, మరి డిస్కషన్ కాదు. బట్ డిస్కషన్ పాయింట్ ఏంటంటే, మొన్న మే మాసంలోనే ఎన్నికలు పోలింగ్ సందర్భంగా వారి 2 పిల్లలు వచ్చారు యూకే నుంచి. పోలింగ్ ఓట్లు వేశారు 2 పిల్లలు. వాళ్ళ 2 పిల్లలు ఫ్లైట్ ఎక్కేసిన వెంటనే 4 రోజులకి మళ్ళీ కోర్టులో ఈయన పిటిషన్, నా 2 పిల్లలను చూడాలని చెప్పి మే మాసంలో ఆపద్ధర్మ, అంటే ఇన్ఛార్జ్ ఆపద్ధర్మ అనుకుంటున్నాను, అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వెళ్ళాలి వేశారు. అదేంటి 4 రోజుల క్రితమే కదా వాళ్ళు వచ్చి ఓటు వేసి వెళ్ళారు, కలిసావు చేసావు, మళ్ళీ అడుగుతున్నారు ఏంటి కోర్టుని అని చెప్పేసి అందరికీ ఆశ్చర్యం. కోర్టు వారు కూడా అనుమతి ఇచ్చారు, మే మాసంలో వెళ్ళొచ్చారు ఆయన. సో ఎందుకని మళ్ళీ 3 మాసాలకు మళ్ళీ వెళ్తానంటారు? ఎందుకు వచ్చిన వెంటనే మళ్ళీ వెళ్తానంటాడు, 3 నెలలు మరి మళ్ళీ వెళ్తానంటారు. ఎందుకు మాటికి ఎందుకు వెళ్తారు, ఏం చేస్తారు? మీరు వెళ్ళినప్పుడల్లా ఫ్లైట్ 4-5 గంటల వరకు మిస్ అవుతుంది, ఎక్కడ ఉందో అర్థం కాదు. ఆమ్స్టర్డామ్ అంటారు, సింగపూర్, స్విట్జర్లాండ్ అంటారు, ఎక్కడో అవుతుంది అంటారు, ఏమవుతుంది? సో అందుకని అనేకమైన అనుమానాలు. మాటికి ఎందుకు వెళ్తాను? ఈయనతో పాటు ఇప్పుడు కొసమెరుపు విజయసాయి రెడ్డి గారు కూడా వేశారు కోర్టులో. ఆయన కూడా రేపు 30వ తారీఖు సిబిఐ కోర్టులో జడ్జిమెంట్ ఉంది, ఆయన కూడా నేను విదేశాలకు వెళ్తా అంటున్నారు. సో A1 వెళ్ళి, A2 వెళ్ళి, ఇంకా మేమేనా అని చెప్పి ఇంకా అయోధ్యరావు రెడ్డి గారు వీళ్ళందరూ A3, A4, A5 అందరూ వెళ్ళి అక్కడ ఏమన్నా కూర్చొని కూలంకషంగా గ్రూప్ మీటింగ్ పెడతారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో ఎందుకని పిల్లల పేరు మీద పిల్లలు సాకుగా చూపుతూ వెళ్తున్నారా, దేనికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అన్నది $1 మిలియన్ క్వశ్చన్. దాన్ని చూడవలసిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ప్రసాద్ గారు మాట అన్నారు కదా, మొన్ననే వచ్చి వెళ్ళారు, మళ్ళీ పర్యటన అనే దాని మీద చాలా అనుమానాలు ఉంటాయనేది. అదే చెప్పాక నేను కూడా, నేను మే మాసంలో ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళారు, అంతకు ముందు వ్యాపారం కోసం వెళ్తున్నారా లేదంటే ఇతరత్ర కారణాలు ఉంటాయా, ఏదని చెప్తే బాగుంటుంది. అదే అంటున్నారు, ఆ ఊహాగానాలు ఆయన తెర వేయకపోతే ప్రజలు అనేకమైన ఊహాగానాలు. అంతకుముందు 2 times ఫ్లైట్ చేంజ్ చేయారన్న వార్త కూడా వచ్చింది. అంతకుముందు సెప్టెంబర్ లో వెళ్ళారు 2023లో, అప్పుడు కూడా ఏదో వచ్చింది, ఆయన ఫ్లైట్ చేంజ్ చేయారంటే ఫ్లైట్ ఏదో ప్రాబ్లం వచ్చిందన్నారు, స్విట్జర్లాండ్ దిగిందన్నారు, రకరకాల. సో ఏంటంటే ఇంకా మన క్రియేటివిటీకి, సోషల్ మీడియాలో అయితే క్రియేటివిటీకి వదిలేస్తారు.
సో రకరకాల ఊహాగానాలు. Yes, వచ్చిన yes. పిల్లలు వచ్చిన వెంటనే మళ్ళీ బెంగా ఉంది వెళ్తానంటాం ఏంటి? అది ఎందుకని మళ్ళీ 3 మాసాలకే మళ్ళీ వెళ్తానంటాం ఏంటి? ఈయన కూడా మళ్ళీ విజయసాయి రెడ్డి గారు వెళ్తానంటాం ఏంటి? సో అందరు కలిసి కట్టకట్టుగా కట్టుకొని ఏం చేయబోతున్నారు అనేది ప్రశ్నార్థకం నవీన్ గారు. యా అయితే వైసీపీ పార్టీ ఖాళీ ఓకే చెప్పండి.